జిఆర్ స్వామివారికి సంబంధించిన వివాదం నేపథ్యంలో ఒక క్లిష్టత నెలకొంది. ఎటువైపు ఎలా మాట్లాడినా కూడా ఏదో ఒక వ్యతిరేకత వ్యక్తమయ్యేటటువంటి ప్రమాదమే ఉంటుంది సహజంగా. అయితే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా అంశాల వారీగా మనం చూసుకుంటే గనక జిఆర్ వారు మాట్లాడింది మిస్ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ఖండించాం. ఉన్నటువంటి ఆధారాలతో శంకరులే చతురామ్నాయ పీఠాలను స్థాపించారు, పంచాయతనాన్ని తీసుకువచ్చారు అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన వైష్ణవులకు వైష్ణవుడు, శైవులకు శైవుడు, శాక్తేయులకు శాక్తేయుడు, గాణాపత్యులకు గాణాపత్యుడు, ఇలా ఎవరు ఎలా చూసినా కూడా అలా కనిపించేటటువంటి తత్వం కలిగిన వారు. కారణం ఏమిటంటే ఆయన అద్వైత సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకువచ్చినటువంటి ఒక మహాస్వామి, జగద్గురువు అయ్యారు. అందుకనే ఇక్కడితో మనం ఎవరిని డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు. ఎంత పెద్దవాళ్ళైనా లేదా ఎంత చిన్నవాళ్ళైనా కొన్ని సందర్భాల్లో సబ్జెక్టివ్ కరెక్షన్స్ ఉంటాయి. అది ఎవరు అతీతులు కాదు. ప్రవచనకారులు తాము చేసిన వేలాది ప్రసంగాల్లో వాల్మీకి రామాయణం కాకుండా వేరే రామాయణాల్లో ఉన్నటువంటి అంశాలని అతిశయోక్తితో వర్ణించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవా? వాళ్ళు దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఫేస్ చేయలేదా? పీఠాధిపతులు లేదా స్వామీజీలు కూడా పలు సందర్భాల్లో ఇలా వ్యాఖ్యల బేస్ మీదనే వివాదాల్ని కొని తెచ్చుకోలేదా? అయితే ఇవన్నీ కూడా మన హిందువులకు సంబంధించినటువంటి సమస్యగానే లేదా మనకున్నటువంటి ఇష్యూస్ గానే తీసుకొని మనలో మనం వాదనలు లేదా పరిష్కారాలు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ నేను ఒక ఇష్యూని అబ్జర్వ్ చేశాను. మా స్వామి మీ స్వామి అని కొంతమంది ఈ పనికిమాలిన బ్యాచ్ ఉంటారు. వాళ్ళకి అసలు ఏ ట్యాగులు సూట్ అవ్వు. వాళ్ళు అసలు హిందువులే కాదు. వాళ్ళు ఏం చేశారు అనేది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. అలాగే జిఆర్ వారి పైన కూడా విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు ఆడుతూ ఉన్నారు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఆయన శివద్వేషి అనో లేకపోతే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనో మొత్తంగా ఆయన్ని ఒక నెగిటివ్ కోణంలో చూపించే వర్గము నిజంగా అది మన హిందుత్వాన్ని డైల్యూట్ చేసేటటువంటి కేటగిరీ కిందకే వస్తుంది. ఇక్కడ లోపాలుంటే ఒకరినొకరు సవరించుకుని సంస్కరించుకుంటూ కలిసి మెలిసి ముందుకు సాగాలి తప్ప అడ్డుగోడలు కట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు, అలాంటి దుస్సాహసాలు చేయకూడదు. చిన్నజీయర్ స్వామి వారు ఒక వికాస తరంగిణి అనేటటువంటి మాధ్యమం ద్వారా ఎన్ని అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఇలా వెక్కిరించే వాళ్లకు తెలియదు. ఆయన పూర్వాశ్రమంలో అది ఇదని కూడా వాగేటటువంటి వాళ్ళకి నిజంగా మీ విచక్షణ మీ బుద్ధి ఎక్కడ పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడినటువంటి అంశాలు శంకరాచార్యుల వారి గురించి అక్కడ వరకు ఖండించి మర్యాదపూర్వకంగా అవసరమైతే పెద్దల ద్వారా కూడా లేదా వాళ్ళలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. ఏదో ఒక రోజు అనవసరంగా మధ్యలో దూరి మనము ఇలాంటి పిచ్చివాగుడు వాగినందుకు వెనక్కి కూడా తీసుకోలేము. సోషల్ మీడియాలో ఎప్పటికీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అరే మన స్వాముల్ని మనమే అలాంటి దుర్భాషలతో వెక్కిరించుకోకూడదు. విమర్శ వేరు, వెక్కిరింపు వేరు, లేదా వ్యక్తిత్వ హననాలు చేయడం వేరు. జిఆర్ వారు క్రిస్టియన్లకు సానుభూతిపరుడని, జిఆర్ వారు వైకాపాకి అమ్ముడుపోయారని, జిఆర్ వారు తిరుమల తిరుపతి లడ్డు ఇష్యూని డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి అసలు నిజంగా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అది ఏం వీడియోస్ నాకు అర్థం కావట్లా. వారు హిందుత్వ సంస్థలు చేసేటటువంటి పనుల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసి మంగళాశాసనాలను తెలియజేస్తూ ఇంకా ఎక్కువగా మీరు పనిచేయండి అని చెప్తారు. అంతరించిపోతున్న కుల వృత్తుల్ని కూడా ఆయన గమనించి వాటిని ఎలాగైనా డెవలప్ చేయాలంటారు. ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఉండేటటువంటి ఆడవాళ్ళు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడిపోయి చనిపోతూ ఉంటే, చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటే వాటిని ముందు దశలోనే గుర్తించేటటువంటి ప్యాప్స్మియర్ టెస్టులు చేయిస్తూ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒకటా రెండా ఎన్నో సేవా కార్యక్రమాలు వారి ద్వారా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ వైట్ పేపర్లో ఉన్నటువంటి నల్లటి మచ్చ. అది కూడా ఎవరి వలన వస్తుంది అంటే ఎంత పెద్ద మర్రి వృక్షమైనా ఎంత పెద్ద గొప్ప ఔషధ వృక్షమైనా కొన్ని చెదపురుగుల వల్ల, ఆ చెదపురుగులు ఇచ్చినటువంటి సమాచారం వలన జరిగినటువంటి పొరపాటు అయి ఉండొచ్చు తప్ప ఇదేదో మనలో మనం కలహించుకొని మనం విడిపోవడానికి కాదు. భాష ముఖ్యం. ఎవరైనా సరే విమర్శించవచ్చు, కానీ పరిధి దాటి ఇష్టారీతిన ఇదే అదనుగా ఇక్కడ ఒక ప్లాన్ జరుగుతుంది. ఏంటో తెలుసా? మొత్తం బ్రాహ్మణుల మీద ఒక వ్యతిరేకత తెలిపేసి బ్రాహ్మణ వర్సెస్ వైష్ణవ అనేలాగా మారుస్తూ ఆ బ్రాహ్మణులందరూ స్మార్తులు. సో స్మార్తులందరూ కూడా శంకర పరంపరకు సంబంధించిన వాళ్ళు. అలాగే ఈ శైవుల గుడులను కూడా స్మార్తులే ఆక్యుపై చేస్తూ ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా బహిరంగంగా ఇష్టారీతిగా మాట్లాడుకొని హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హిందువుల యొక్క టైంని వేస్ట్ చేస్తున్నారు. భగవద్గీత చెప్పండిరా అంటే బత్తాయిలా రసాలు పిండుతానంటారు. ఎవడు రసం ఎవడు పిండుతాడో కాలం డిసైడ్ చేస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మన స్వాములను, మన ఎత్తులను, మన పీఠాధిపతులను, మన ప్రవచనకారులను మనం గౌరవించడం నేర్చుకోకపోతే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. మళ్ళీ ఇక్కడ కొంతమంది జీరువారు అలాంటి వారు ఇలాంటి వారిని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు. అవన్నీ నా నియంత్రణలో లేనప్పటికీ మీ అందరికీ సవినీయంగా కోరుకుంటున్నది అదే.
అనవసరమైన రాద్ధాంతం కాకుండా సమస్యకి పరిష్కారం కనుగొనాలి. మనలో మనం కొట్లాడుకుందాం అబ్బా, పర్వాలేదు, కానీ మనలో మనం అడ్డుగోడలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా కొన్ని కాలవగాళ్ళు, బూజుగాళ్ళు, సోదిగాళ్ళు ఉంటారు. వాళ్ళే ఇదంతా దరిద్రానికి కారణం. వాళ్ళ నోరుకి అడ్డు అదుపు ఉండదు. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి తప్పులు ఎంచటమే, వెక్కిరించటమే వాళ్ళ పని. కనుక మన స్వాములను మనం కించపరుచుకోకూడదు అని మరొకసారి సమనీయంగా కోరుకుంటూ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. వందే మాతరం. జై హింద్.